వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏఐజీ ఆసుపత్రిలో ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండ సురేఖ. ఛత్తీస్గఢ్లో తమ అనుచరులతో లొంగిపోబోతున్న ఆశన్న. చికెన్ సెంటర్ యజమానిపై యువకులు కత్తులతో వీరంగం. సీనియర్ ఐపీఎస్ ఇంట్లో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు. ఇక వివరాల్లోకి వెళ్తే, దీపావళి బాంబుల షాప్ అనుమతికి 10,000 లంచం డిమాండ్ చేసిన ఫైర్ అవినీతి అధికారి సత్యనారాయణ 8,000 తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికాడు. నాగార్జున కళాశాల సమీపంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు లంచగొండిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరు. ఏసీబీ హెచ్చరిక, లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయండి. దీపావళి పండుగ సందర్భంగా టెంపరీ క్రాకర్ షాప్ పెట్టడానికి ఒక కంప్లైంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దగ్గరికి అప్రోచ్ అయితే దానికి లైసెన్స్ ఎన్ఓసి ఇవ్వడానికి 10,000 డిమాండ్ చేశాడని మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ దరఖాస్తు తీసుకొని ఎవరైతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారో ఆయన అది రెప్యుటేషన్ను యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తే ఆ రెప్యుటేషన్ బాగా ఉన్నట్టు లేదు. తర్వాత ఈరోజు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ మా దగ్గరికి వచ్చాడో ఆయన్ని సత్యనారాయణ రెడ్డి గారి దగ్గరికి ఫోన్లో మాట్లాడిస్తే 10,000 డిమాండ్ చేసిన తర్వాత ఆయన అంతా ఇచ్చుకోలేను అని 8,000కు ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు సాయంత్రం ఈ కాలేజ్ గ్రౌండ్లో నేను అక్కడికి వస్తా వెయిట్ చేయని చెప్పి ఈ సత్యనారాయణ రెడ్డి గారు ఆ కంప్లైంట్ దగ్గరికి వచ్చాడు. వచ్చి 8,000 డిమాండ్ చేసిన 8,000 ఆయన బైక్లో ట్యాంక్ కవర్లో పెట్టమని చెప్పి యాక్సెప్ట్ చేశాడు. వెంబటే మేము మా టీంలో అన్నీ ఆ దగ్గరలో ఉన్న టీంలు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని ఆ 8,000 రికవరీ చేశాము. చేసి ఈ ఆఫీస్కు తీసుకొచ్చి కస్టడీ తీసుకొని ఆఫీస్లో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రాప్ విషయం వాళ్ళ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసి వారిని కూడా రమ్మని చెప్పాము ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఏముందో చెప్పడానికి. కాబట్టి ఈరోజు కస్టడీకి తీసుకొని ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రేపు కోర్టులో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఐ రిపీట్ 1064, ఆ నంబర్కు మీరు ఫోన్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచి ఎవరి పైన అయితే మీరు కంప్లైంట్ చేస్తారో వెరిఫై చేసి కనెక్టెడ్ రికార్డ్స్ ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్గా మారింది, దాంట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అట్లా చేసిన వాళ్ళపైన వాళ్ళ వివరాలు గోప్యంగా పెట్టి మేము తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆ సత్యనారాయణ రెడ్డి ఒకరికే ఉంది, ఎందుకంటే ఎన్ఓసి ఇష్యూ చేయాల్సింది ఆయనే కాబట్టి ఆయన ఒకరికే ఉంది. కాబట్టి అక్కడ బయట వచ్చి డిమాండ్ తీసుకున్నాడు. ఓకే. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఓటర్లుగా స్టార్ హీరోయిన్లు ఫేక్ ప్రచారంపై ఈసీ సీరియస్. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లుగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం. ఈసీ ప్రతిష్ట దిగజార్చేలా ప్రచారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు. అటు టాలీవుడ్ హీరోయిన్లు పేరుతో ఓటర్ స్లిప్ల అంశంపై విచారణ చేపట్టిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు.
పంజాబ్లోని రోవర్ రేంజ్ డీఐజీ 2009 బ్యాచ్ ఐపీఎస్ హరిచరణ్ సింగ్ బుల్లార్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో హరిచరణ్ సింగ్ ఇంట్లో సీబీఐ అధికారుల సోదాలు జరిపారు. సోదాల్లో భారీగా నోట్ల కట్టలతో పాటు బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం రోవర్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న సదరు అధికారిని ఓ ప్రైవేట్ వ్యక్తితో కలిసి లంచం తీసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఓ కేసు విషయంలో ఫిర్యాదుదారుడి నుంచి 8 లక్షలు డిమాండ్ చేసినట్లు సీబీఐ బృందం తెలుసుకుంది. ఈ క్రమంలోనే చండీగఢ్లోని సెక్టర్ 21లో డీఐజీ తరఫున లంచం తీసుకుంటున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం డీఐజీని అదుపులోకి తీసుకుని చండీగఢ్, పంజాబ్లలోని అతడి ఇళ్లలో సోదాలు చేపట్టింది. సోదాలలో ఐపీఎస్ అధికారి ఇంట్లో 5 కోట్లకు పైగా నగదుతో పాటు కిలోన్నర బంగారు ఆభరణాలు, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, మెర్సిడెస్, ఆడి వంటి ఖరీదైన 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 22 లగ్జరీ వాచ్లు, లాకర్ తాళాలు, 40 లీటర్ల దిగుమతి చేసిన లిక్కర్ బాటిళ్లు, పలు ఆయుధాలను సీజ్ చేశారు. ఛత్తీస్గఢ్లో తమ అనుచరులతో లొంగిపోతున్న ఆసన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆసన్న లొంగుబాటుకు ముందు తన సహచరుల సమక్షంలో ఆఖరి ప్రసంగం. తమ సహచరులు ఇంకా కొంతమంది పోరాడాలి అనుకుంటున్నారని, భద్రతా బలగాలను అనుసరించి జనజీవన స్రవంతిలో కలవాలని, అలాంటి వారు తమ నంబర్ 626671381163కి సంప్రదించాలని అన్నారు. बस से तमाम जो माओवादी हैं कभी ये उनके नए सफर की ऐतिहासिक शुरुआत नक्सल विरोधी अभियानों के इतिहास में पहली घटना और समावेशी विकास की दिशा एक महत्वपूर्ण मील का पत्थर साबित हो। शायद कोई नंबर भी आप जारी करने वाले थे, उसकी बात तो करेंगे। साथियों को हमारा जो साथी लोग हैं जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को। आप लोग भी सोचना चाहिए, आप लोगों का सुरक्षा का चिंता जरूर है। हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते, जो मौका है उसको इस्तेमाल कर सकते हम। इसलिए सभी साथी लोग और किसी साथियों का भी जानकारी भी नहीं है, वो साथी लोगों का भी जानकारी हो रही, कुछ लोगों को दूसरा राज्यों में जो साथी लोग हैं ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे
जानकारी भी नहीं है। अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा, तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक मेरा कांटेक्ट नंबर दे रहा हूँ। आप लोग इसमें कांटेक्ट कर सकते, कांटेक्ट करने से हम इसके ऊपर कोई कुछ भी आपका विचार भी बता सकते हैं इसके ऊपर, और इस प्रक्रिया में आना चाहिए तभी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ। मेरा कांटेक्ट नंबर है 6267138163, और एक बार दोहरा रहा हूँ 6267138163। इस पर आप लोग कांटेक्ट कर सकते, संपर्क कर सकते मुझे, ऐसा कोई कॉमरेड्स कांटेक्ट कर सकते करके मैं आशा कर रहा हूँ, साथियों से अपील भी कर रहा हूँ। నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ప్రధాని నరేంద్ర మోదీకి వేద మంత్రోచ్చారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన వేద పండితులు. శ్రీశైలాన్ని తొలిసారి సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ నంద్యాల శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఉన్న శిల్పాలు, చిత్రాలను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం, డిప్యూటీ సీఎం శివాజీ స్ఫూర్తి కేంద్రంలోని దర్బార్ హాల్ సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం వివరాలను అడిగి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బెల్ట్ షాపులు ఎలా నిర్వహించాలి, పోలీస్ అధికారులకు ఎవరికి ఎంత లంచాలు ఇవ్వాలని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారు. బాండ్ పేపర్లు రాసుకుని మరీ బెల్ట్ షాపులు నడపాలని చర్చించుకుంటున్నారు. వీళ్లపై ప్రభుత్వం కేసులు నమోదు చేయాలి. మార్గాని భరత్, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం, ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం. ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి. వేరే ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు. ఎక్సైజ్ సిఏల్ని ఇద్దరిని రప్పిద్దాం, వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు. వాళ్ళనిద్దరిని నార్త్ సిఐని, సౌత్ సిఐని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపు వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదేదో బాండ్లు, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంట, చెక్లు ఇచ్చుకోవాలంట. దీనికి సంబంధం లేదండి. మనం ఇవాళ సిఏలతో ఎక్సైజ్ నార్త్ సౌత్ సిఏలని కూర్చోబెట్టి మాట్లాడించాము. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు అంత కావాలని. అది ఈవినింగ్ సిఏ కూడా రమ్మన్నాడు అందరికి. ఏం చేయాలి, ఎలా రమ్మాలి, అందరం కలిపి యూనిటీ ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. మీరు కొన్ని లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అది ఒక పేపర్ మీద పెట్టండి సార్. అదే దాని గురించి చెప్పి ఏమనుకుంటున్నానంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెట్టియాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. అదే నేను చెప్పడం 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టంటారు, కేసు పెట్టమంటే ఎవరికైనా ఈయన ఏం చెప్తున్నాడంటే ఓ పేపర్ మీద పెట్టుకుందాం, రాజమండ్రి సిటీకి రూరల్ కి సంబంధించి 39 షాపులు ఉన్నాయి. ఒకవేళ ఎక్సైజ్ అధికారులు ఏదైనా కేసు పెడితే అందరి మీద పంచుకుందాం అని కేసు పెట్టారనుకోండి, పెడితే 39 మంది కలిపి 5 లక్షల పైన అది కాదు కట్టాలి, కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు
ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలండి. అంటే పక్కన ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదంట. ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే పెట్టుకోవాలి. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టుకుని అమ్ముకోవాలని డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఈయన ఎవడండి? ఈయన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు. ఈయన బినామీ అనుకుంటా. ఒకసారి విన్నాను పూర్తిగా. రెండోడు దోవడానికి ఏం లేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి ఇది ఫుల్ గా రాలేదు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడంటే షాప్ మీద సంతకం పెట్టించంట, బాండ్ మీద సంతకం పెట్టించి ఏ ఏరియాలో ఆ ఏరియా వాళ్ళు బెల్ట్ షాపులు అమ్ముకోవడానికి గురించి సంతకాలు పెడుతున్నారు. ఇది లీగలైజ్ చేస్తున్నారు. మరి అంటే రేషన్ కార్డు లాగా, పాన్ కార్డు లాగా, ఆధార్ కార్డు లాగా, అంటే తాగుబోతులకు కూడా మద్యం కార్డులు ఇవ్వాలి. మీరు మద్యం కార్డులు ఇస్తే ఇంకా చక్కగా డిస్కౌంట్లు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు అనుకుంటా. షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. రెండోడు దోవడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి 1,00,000 రూపాయలు క్యాష్ కాకుండా చెక్కులు ఇవ్వమని, కంటి చెక్కు లేకపోతే 1,00,000 రూపాయలు చెక్కు వేసేయమని అదంతా కూడా ఒక దగ్గర పెడతారు. అది బయలులో రాసుకుంటారు. ఎవరి దగ్గర ఏమన్నా ఎవరు చెక్లు ఇచ్చారు, చెక్ విక్రమంతో చేతున్నారు. బయలు అంట. అసలు ఏం చేద్దాం అనుకుంటారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వొస్తుంది కూడా. బయలాలు రాసుకుంటారంట. ఒకళ్ళు బెల్ట్ షాప్ పరిధిలో ఇంకోళ్ళు దూడకూడదంట. దానికేమో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద పూచీకత్తి కింద 1,00,000 రూపాయలు క్యాష్ కాదు 1,00,000 రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం, అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం. ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దారుణంగా వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం, ఇంకో పక్కనేమో నకిలీ మద్యం, ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు, ఇంకో పక్కనేమో రేటు పెంచేసుకుని అమ్ముకుందాం, ఇంకో పక్కనేమో సిఏలకు లంచాలు ఇద్దాం. దీంట్లో ఈ లంచాలు ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా 37A 39/1-2 సెక్షన్స్ కిందన నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్ గా చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఎవరెవరికి సంభాషణలు చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి. ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి. దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నార్త్ సిఐకి సౌత్ సిఐకి ఇద్దామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. దీనికి బిఎన్ఎస్ సెక్షన్స్ కింద 274, 276 సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. దీని వెనకాతలు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన అన్నయ్య చిరంజీవి గారు పాకిస్తాన్పై భారతదేశం అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా
బాగుంటుంది. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నందు అదృశ్యమైన 3 బాలికలను పోలీసులు పట్టుకున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులను సాయంత్రం పాఠశాల ముగియగానే ఇంటికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు. తమ పిల్లలు ఎంతసేపటికి రాకపోవడంతో బంధువులు స్నేహితుల ఇళ్లలో ఆరా తీయగా బాలికల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ మక్బూల్ బాషా సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. బాలికలు తనకల్లు నుండి ఆర్టీసీ బస్సులో మొలకల చెరువుకు వెళ్లి అక్కడ తన మిత్రులతో కలిసి అనంతపురం వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలికలను పట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన 7 గంటల్లోనే తమ పిల్లలను తమకు అప్పగించడంతో పోలీసులు స్పందించిన తీరుపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో నిన్నటి దినం జెడ్పీహెచ్ స్కూల్ నుండి 3 అమ్మాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పపెట్టకుండా స్కూల్ వదిలిన తర్వాత స్కూల్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం 3 అమ్మాయిలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈరోజు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మా ఎస్పీ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు 3 అమ్మాయిల్ని ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు వాళ్ళు ఎక్కడున్నారో ఏమనేది ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రేపు ఉదయం మళ్లీ వాళ్ళను సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గురువారం పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కర్నూలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఇంధనం విప్లవానికి ఏపీ ప్రధాన కేంద్రం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు 1730 కోట్ల వ్యయంతో నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है. चंद्रबाबू के नेतृत्व में आज यहां श्रीकाकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है. ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी. మిత్రులారా, దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఈ పైప్ లైన్ సుమారు 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.